ఈరోజు మనం ఈ వీడియోలో ప్రాస్పెక్టివ్ వ్యాలిడేషన్ గురించి డిస్కస్ చేసుకుందాం. లాస్ట్ సెక్షన్స్లో మనం వ్యాలిడేషన్ అంటే డెఫినేషను ఏంటి, నెక్స్ట్ అదేవిధంగా టైప్స్ ఆఫ్ వ్యాలిడేషన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అదేవిధంగా ప్రాసెస్ వ్యాలిడేషన్ గురించి కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది. ప్రాసెస్ వ్యాలిడేషన్లో ప్రాస్పెక్టివ్, కాంకరెంటివ్, రెట్రోస్పెక్టివ్ వ్యాలిడేషన్స్ అనేవి ఉంటాయి అనేటటువంటి విషయాన్ని డిస్కస్ చేసుకోవడం జరిగింది. అయితే ఈ వీడియోలో మనం ప్రాస్పెక్టివ్ వ్యాలిడేషన్ అంటే ఏంటి అనేటటువంటి విషయాన్ని డీప్గా డిస్కస్ చేసుకుందాం. ఒకసారి చూసినట్లయితే ప్రాస్పెక్టివ్ వ్యాలిడేషన్ అంటే డెఫినేషన్ ఏ విధంగా చెప్తాము అనేసి అంటే, వ్యాలిడేషన్ కండక్టెడ్ prior to the commercial distribution of the final drug product and drug product development. It gives clear idea about risk during production of particular product, which helps in risk analysis. It also provides a clear picture about critical steps ఇన్ ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్. ఇది ప్రాస్పెక్టివ్ వ్యాలిడేషన్ అనేసి అంటే డెఫినేషన్ అనమాట. ఓకేనండి, ఒకసారి చూసినట్లయితే వ్యాలిడేషన్ కండక్టెడ్, ఈ ప్రాస్పెక్టివ్ వ్యాలిడేషన్ అనేది ఎప్పుడు చేస్తాము అనేసి అంటే, వ్యాలిడేషన్ కండక్టెడ్ ప్రేయర్ టు ది కమర్షియల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది ఫైనల్ డ్రగ్ ప్రోడక్ట్. చూడండి, అంటే ఫైనల్ డ్రగ్ ప్రోడక్ట్ని కమర్షియల్ డిస్ట్రిబ్యూషన్ చేసే ముందు ప్రాస్పెక్టివ్ వ్యాలిడేషన్ని చేస్తాము. వ్యాలిడేషన్ కండక్టెడ్ ప్రేయర్ టు ది కమర్షియల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది ఫైనల్ డ్రగ్ ప్రోడక్ట్. ఫైనల్ డ్రగ్ ప్రోడక్ట్ అనేసి అంటే ఏపీఐ లేదా ఓఎస్డి లేదా ఇంజెక్టబుల్స్ అనమాట. ఇదంతా కూడా ఫైనల్ డ్రగ్ ప్రోడక్ట్ కిందకి రావడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, డ్యూరింగ్ ప్రొడక్ట్ డెవలప్మెంట్. ఓకేనండి, ఇంకా ఎప్పుడు చేస్తాము ప్రాస్పెక్టివ్ వ్యాలిడేషన్ అనేసి అంటే, డ్యూరింగ్ ప్రొడక్ట్ డెవలప్మెంట్. ప్రొడక్ట్ అనేది డెవలప్మెంట్ స్టేజ్లో ఉండేటప్పుడు కూడా ప్రాస్పెక్టివ్ వ్యాలిడేషన్ని చేస్తామన్నమాట. 2 టైమ్స్లో ఇక్కడ మనం ప్రాస్పెక్టివ్ వ్యాలిడేషన్ చేస్తాము. ప్రాస్పెక్టివ్ వ్యాలిడేషన్ అనేసి అంటే వ్యాలిడేషన్ కండక్టెడ్ ప్రేయర్ టు ది కమర్షియల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది ఫైనల్ డ్రగ్ ప్రోడక్ట్ అండ్ డ్యూరింగ్ ప్రొడక్ట్ డెవలప్మెంట్. ఈ 2 టైంలో మనం ప్రాస్పెక్టివ్ వ్యాలిడేషన్ని చేస్తాము. సో ప్రాస్పెక్టివ్ వ్యాలిడేషన్ని ఎందుకు చేస్తాము అనేటటువంటి విషయాన్ని చూసినట్లయితే, ఇట్ గివ్స్ క్లియర్ ఐడియా అబౌట్ రిస్క్ డ్యూరింగ్ ప్రొడక్ట్ ఆఫ్ పర్టికులర్ ప్రొడక్ట్ విచ్ హెల్ప్స్ ఇన్ రిస్క్ అనాలిసిస్. చూడండి, ఇప్పుడు ఈ ప్రాస్పెక్టివ్ వ్యాలిడేషన్ అనేది చేయడానికి గల కారణం ఏంటి అనేసి అంటే, ఇట్స్ గివ్స్ క్లియర్ ఐడియా. ఈ ప్రాస్పెక్టివ్ వ్యాలిడేషన్ అనేది ఒక క్లియర్ ఐడియాని ఇస్తుంది. ఏ విషయంలో? అబౌట్ డ్యూరింగ్ ప్రొడక్ట్ ఆ పర్టికులర్ ప్రొడక్ట్ విచ్ హెల్ప్స్ ఇన్ రిస్క్ అనాలిసిస్. ఏదైతే మనం పర్టికులర్ ప్రోడక్ట్ ఏదైతే ప్రాస్పెక్టివ్ వ్యాలిడేషన్ చేస్తామో ఆ పర్టికులర్ ప్రోడక్ట్లో ఉండేటటువంటి రిస్క్ని మనం అనాలిసిస్ చేయడానికి ఈ ప్రాస్పెక్టివ్ వ్యాలిడేషన్ని చేయడం జరుగుతుంది అనమాట. అది ఇక్కడ వీడు చెప్తున్నాడు ఈ డెఫినేషన్లో. ఇట్స్ గివ్స్ క్లియర్ ఐడియా అబౌట్ రిస్క్ డ్యూరింగ్ ప్రొడక్షన్ ఆఫ్ పర్టికులర్ ప్రోడక్ట్. ఏ ప్రోడక్ట్ని అయితే మనం ప్రాస్పెక్టివ్ వ్యాలిడేషన్ చేస్తున్నామో ఆ పర్టికులర్ ప్రోడక్ట్ విచ్ హెల్ప్స్ ఇన్ రిస్క్ అనాలిసిస్. ప్రతి ప్రోడక్ట్లో కూడా చాలా రిస్క్స్ ఉంటుందన్నమాట. ఏదైనా ఒక కొత్త మాలిక్యూల్స్ని తీసుకొని మనం వ్యాలిడేషన్ చేసేటప్పుడు నెంబర్ ఆఫ్ ట్రబుల్ షూట్స్ అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి రిజల్ట్స్ అనేవి ఆ పర్టికులర్ ప్రోడక్ట్ అనేది మనకి డెలివరీ చేయకపోవచ్చు, చాలా ట్రబుల్ షూట్స్ రావచ్చు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కింద చూసినట్లయితే, ఒక ప్రోడక్ట్ని మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాము, అంటే వ్యాలిడేషన్ చేస్తున్నాం. వ్యాలిడేషన్ చేసేటప్పుడు కొన్ని ప్రోడక్ట్ అనేవి మాయిశ్చర్ సెన్సిటివ్ ఉండొచ్చు, లేదా హైలీ ఎగ్జోథర్మిసిటీ ఉండొచ్చు, నెక్స్ట్ లేదా హైలీ థర్మల్ సెన్సిటివ్ అయి ఉండొచ్చు అనమాట. నెక్స్ట్ పార్టికల్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేసినంత లార్జ్ సైజులో ఉండకపోవచ్చు, ఫైన్ పార్టికల్స్ రావచ్చు, నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనమాట. కొన్నిసార్లు మెటీరియల్ అనేది ప్రెసిపిటేట్ అవ్వకపోవచ్చు. ల్యాబ్కి ప్రాసెస్ డెవలప్మెంట్కి వచ్చేసరికి చాలా వేరియేషన్ అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఓకేనండి, నెక్స్ట్ వన్, ఇట్ ఆల్సో ప్రొవైడ్స్
ఈ ప్రాస్పెక్టివ్ వాలిడేషన్ అనేది దేన్ని ప్రొవైడ్ చేస్తుంది అంటే ఇది ఇట్ ఆల్సో ప్రొవైడ్ ఏ క్లియర్ పిక్చర్ అబౌట్ క్రిటికల్ స్టెప్స్ ఇన్ ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్. ఈ ప్రాస్పెక్టివ్ వాలిడేషన్ చేయడం వల్ల మనకేం తెలుస్తుంది అంటే ఇది ఒక క్లియర్ పిక్చర్ని మనకు చూపిస్తుంది. ఈ ప్రాస్పెక్టివ్ వాలిడేషన్ అనేది అదే ఇట్ ఆల్సో ప్రొవైడ్స్ ఏ క్లియర్ పిక్చర్ అబౌట్ క్రిటికల్ స్టెప్స్. ఆ ప్రాసెస్లో ఎటువంటి క్రిటికల్ స్టెప్స్ ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని మనం ఈ ప్రాస్పెక్టివ్ వాలిడేషన్ని చేయడం వల్ల మనకి చాలా ఈజీగా తెలుస్తుంది. ఇట్స్ ఆల్సో ప్రొవైడ్ ఏ క్లియర్ పిక్చర్ అబౌట్ క్రిటికల్ స్టెప్స్ ఇన్ ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్. ప్రొడక్ట్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు ఎన్ని క్రిటికల్ స్టెప్స్ అయితే ఉన్నాయి అవన్నీ కూడా మనకి క్లియర్గా తెలియడం అనేది జరుగుతుంది. సో అందుకే మనం ప్రాస్పెక్టివ్ వాలిడేషన్ని చేస్తామన్నమాట. ఓకేనండి. మీకు డౌట్ రావచ్చు, ఎందుకండి ప్రాస్పెక్టివ్ అసలు వాలిడేషన్ ఎందుకు చేయాలి, డైరెక్ట్గా కమర్షియల్కి వెళ్ళిపోవచ్చు కదా అనేసి అంటే, ఒక విషయం చూసినట్లయితే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు R&Dలో ప్రాసెస్ అనేది డెవలప్ అవుతుంది. డెవలప్ అయిన తర్వాత ఏమవుతుంది, దాన్ని స్కేలప్ చేస్తారు. స్కేలప్ చేసిన తర్వాత అది పర్టికులర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి వచ్చిన తర్వాత ఆ ప్రోడక్ట్ని లార్జ్ స్కేల్లో మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ల్యాబ్లో డెవలప్మెంట్ చేసేటప్పుడు ట్రబుల్ షూట్స్ అనేవి మనకి అంతగా కనిపించకపోవచ్చు, ఎందుకంటే చాలా స్మాల్ క్వాంటిటీస్ తీసుకొని మనము అక్కడ ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం, డెవలప్మెంట్ చేస్తూ ఉంటాము. నెక్స్ట్ డెవలప్మెంట్కి వస్తుంది. నెక్స్ట్ ఈ డెవలప్మెంట్లో కూడా కేజీ లేదా 2 కేజీలు లేదా 5 కేజీలు తీసుకుంటాము. అదే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి వచ్చేసరికల్లా ఏమవుతుంది అనేసి అంటే లార్జ్ స్కేల్లో అంటే బ్యాచ్ సైజ్ ఒక 400 కేజీలు లేదా 600 కేజీలు 800 కేజీలు 1000 కేజీలు అలా తీసుకోవడం జరుగుతుంది. సో ల్యాబ్లో చాలా ట్రబుల్ షూట్స్ అనేవి మనకు కనిపించకపోవచ్చు, ఎందుకంటే స్మాల్ స్కేల్లో తీసుకుంటాం. నెక్స్ట్ డెవలప్మెంట్లో అంటే కేజీ 2 కేజీలు 5 కేజీలు తీసుకునేటప్పుడు కూడా అన్ని ట్రబుల్ షూట్స్ అనేవి మనకు కనిపించకపోవచ్చు. లార్జ్ స్కేల్లో వేసేటప్పుడు మాత్రం నెంబర్ ఆఫ్ ట్రబుల్ షూట్స్ అనేవి వస్తుంటాయి. ఎందుకు అనేసి అంటే ఇక్కడ ఎక్విప్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు ఎక్విప్మెంట్ సూటబిలిటీ ఉండకపోవచ్చు, లేదా ఎజిటేటర్ అనేది సెట్ అవ్వకపోవచ్చు, లేదా పర్టికులర్ హీటింగ్ కూలింగ్ అనేది ఆ ప్రోడక్ట్ పైన ఇంపాక్ట్ చూపించవచ్చు. ఇలా నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. సో వీటిని అన్నిటిని ఐడెంటిఫై చేయడానికి అంటే కమర్షియల్ ప్రోడక్ట్లోకి వెళ్ళిపోతే ఏమవుతుంది అనేసి అంటే ఈ ట్రబుల్ షూట్స్ అనేవి వస్తే ప్రతి బ్యాచ్ కూడా ఫెయిల్ అవుతూ ఉంటుంది. సో వీటిని అన్నిటినీ కూడా కంట్రోల్ చేసి ప్రొడక్ట్ అనేది మనకి ఒక ఇష్యూరెన్స్ ఇస్తుంది. సో దానికోసం అని చెప్పేసి మనం ఏం చేస్తాము అనేసి అంటే వాలిడేషన్ని కండక్ట్ చేస్తాము. వాలిడేషన్ ఫెయిల్ అయింది అనుకోండి, మళ్ళీ ఫస్ట్ నుంచి అనమాట, ఇంకా మళ్ళా స్టార్టింగ్ డెవలప్మెంట్ నుంచి డెవలప్మెంట్ నెక్స్ట్ స్కేల్ అప్ తర్వాత లార్జ్ స్కేల్కి రావడం జరుగుతుంది అనమాట. ఓకేనండి. ఎందుకనేసి అంటే ఇవన్నీ చేస్తాము, మనం తీసేటటువంటి ఫైనల్ ప్రోడక్ట్ అనేది క్వాలిటీతో రావాలి. సో దానికోసం అని చెప్పేసి మనం వాలిడేషన్ చేస్తాము. నెక్స్ట్ వెన్ టు పెర్ఫార్మ్ ప్రాస్పెక్టివ్ వాలిడేషన్. అసలు ప్రాస్పెక్టివ్ వాలిడేషన్ని ఎప్పుడు చేస్తాము అనేసి అంటే డెవలపింగ్ న్యూ ప్రోడక్ట్స్, ఏదైనా కొత్త ప్రోడక్ట్ని డెవలప్ చేసేటప్పుడు. ఓకేనండి. కొత్తగా ఏదైనా ఒక మాలిక్యూల్స్ని మనం డెవలప్ చేసేటప్పుడు అది ప్రాస్పెక్టివ్ వాలిడేషన్ చేస్తాము. నెక్స్ట్ వన్, ఇఫ్ వి మేక్ ఎనీ చేంజెస్ ఇన్ ది మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ which has a major effect on the product quality. ఇప్పుడు ఏదైనా ఒక ప్రాసెస్ అనేది మన దగ్గర రన్ అవుతూ ఉంది, ఆల్రెడీ కమర్షియల్ బ్యాచెస్ అనేవి రన్ అవుతున్నాయి. రన్ అయ్యేటప్పుడు మనం ఏదైనా ఒక ఎక్విప్మెంట్ చేంజ్ చేసినా అంటే రియాక్టర్ని చేంజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ అంతవరకు ఆ ప్రాసెస్ అనేది ఒక SS రియాక్టర్లో కంటిన్యూ అవుతుంది, దాన్ని ఒక GL రియాక్టర్లోకి చేంజ్ చేసాం, లేదా ఎజిటేటర్ని చేంజ్ చేసాము. ఓకేనండి. లేదా ఇంకేదైనా RM క్వాంటిటీల్ని చేంజ్ చేసాము, లేదా వెండర్స్ని చేంజ్ చేసాము. ఇలా చేసేటప్పుడు ఆ ప్రొడక్ట్ క్వాలిటీ పైన ఆ మేజర్గా చేంజ్ చేసేటటువంటివి ఇంపాక్ట్ పడుతున్నాయా లేదా అనే దానికోసం తెలుసుకోవడం కోసం మళ్ళా మనము ప్రాస్పెక్టివ్ వాలిడేషన్ని చేస్తాము. ఇఫ్ వి మేక్ ఎనీ చేంజెస్ ఇన్ ది మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ విచ్ హ్యాస్ ఏ మేజర్ ఎఫెక్ట్ ఆన్ ది ప్రొడక్ట్ క్వాలిటీ. నెక్స్ట్ third one, this type of validation is performed before starting of the routine batches of production. Okay రండి, చూడండి. This type of validation is performed before starting of the routine batches of production. అంటే వీటిని కమర్షియలైజేషన్ చేయాలి అంటే లార్జ్ స్కేల్లో వేయాలి, ఎక్కువ నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్లు వేయాలి అంటే అప్పుడు ఖచ్చితంగా మనం ప్రాస్పెక్టివ్ వాలిడేషన్ చేయాలి. నెక్స్ట్, ఎట్ ది స్టేజ్ ఆఫ్ ప్రొడక్ట్ డెవలప్మెంట్. ప్రొడక్ట్ డెవలప్మెంట్లో ఉండేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంతవరకు ఒక 100 కేజీల ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం. సడన్గా ఒక 500 కేజీని
బ్యాచ్ సైజ్ పెంచాం. చేసేటప్పుడు కూడా ఖచ్చితంగా మనం ఎడిది స్టేజ్ ఆఫ్ ప్రొడక్ట్ డెవలప్మెంట్. ఆ ప్రొడక్ట్ డెవలప్మెంట్ చేసేటప్పుడు కూడా ఖచ్చితంగా మనం ప్రాస్పెక్టివ్ వ్యాలిడేషన్ ని చేయాలి. చూడండి ఈ పాయింట్ ఒకసారి చూసినట్లయితే దిస్ టైప్ ఆఫ్ వ్యాలిడేషన్ ఈజ్ పెర్ఫార్మ్డ్ బిఫోర్ స్టార్టింగ్ ఆఫ్ ది రొటీన్ బ్యాచెస్ ఆఫ్ ప్రొడక్షన్. సో ఇప్పుడు ఇంకో విషయం కానీ చూసినట్లయితే కొన్ని ప్రొడక్ట్లు ఉంటాయండి వరల్డ్ వైడ్గా చాలా తక్కువ అనమాట. అంటే వరల్డ్ వైడ్గా ఒక 4-5 కేజీలు మాత్రమే అవసరం ఉంటుంది. అటువంటి ప్రొడక్ట్లకి మనం వ్యాలిడేషన్ చేయమన్నమాట. ఎందుకంటే మార్కెట్లో నెంబర్ ఆఫ్ కంపెనీస్ పోటీ పడుతూ ఉంటాయి. మన కంపెనీకి ఒక 1/2 kg ఆర్డర్ ఉండొచ్చు. సో ఓకేనండి, అది ఒక చాలా కాస్ట్లీ మాలిక్యూల్స్ అయి ఉండొచ్చు. అప్పుడు మనం ఏం చేస్తాం, జస్ట్ ఒక బ్యాచ్ని మాత్రమే ఒక ట్రయల్ రూపంలో ఎగ్జిక్యూట్ చేసి వెంటనే మనం డిస్పాచ్ చేయడం జరుగుతుంది. అలాంటప్పుడు మనం అటువంటి టైంలో మనం ప్రాస్పెక్టివ్ వ్యాలిడేషన్ కండక్ట్ చేయమన్నమాట. ఇది ఎప్పుడు చేస్తాము అనేసి అంటే నెక్స్ట్ కంటిన్యూగా మనం ప్రోడక్ట్ని డెలివరీ చేస్తాము అనుకున్నప్పుడు మాత్రమే ఇది చేయడం జరుగుతుంది. ఇది దీని యొక్క ఉద్దేశము. ఓకేనండి, ప్రాస్పెక్టివ్ వ్యాలిడేషన్ అనేసి అంటే డెఫినేషన్ ఇది. నెక్స్ట్ అదేవిధంగా ఎప్పుడు ప్రాసెస్ వ్యాలిడేషన్ మనం పర్ఫామ్ చేయాలి అనేసి అంటే ఈ కేసెస్లో మనం ప్రాసెస్ వ్యాలిడేషన్ని ప్రాస్పెక్టివ్ వ్యాలిడేషన్ని పర్ఫామ్ చేయాలి. ఓకేనండి, ఇది ప్రాస్పెక్టివ్ వ్యాలిడేషన్ అనేసి అంటే డెఫినేషన్ మరియు ఎప్పుడు చేయాలనేటటువంటి దానికోసం. ఓకేనండి ఫ్రెండ్స్, ఫస్ట్ టైం కానీ మీరు కానీ మన ఛానల్ కానీ చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మన వీడియోలకి లైక్ చేయండి, నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి.